భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి. జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. మృణాళీ మూర్ధ్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపోః చతుర్నాం శీర్షానాం సమమభయ హస్తార్పణధియా. అందరూ స్తోత్రం చేస్తాను మొదటి చెప్పుకుంటాను. ఇక్కడ కవులు అంటే ఋషులని అర్థం. మామూలుగా పాటలు పాడి రాసేవాళ్ళని కాదు, ఇక్కడ ఋషులు. అదేవిధంగా వాగ్దేవతలు, బ్రహ్మాది దేవతలు వారు స్తుతిస్తున్నారు. అందులో మొదటి వరుసలో ఉంటాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి తర్వాత ఎవరినైనా చెప్పుకోవాలి. ఆయన 4 వదనాలతో స్తోత్రం చేస్తున్నాడు. ఆయన 4 వదనాలతో స్తోత్రం చేయడంలో ఒక పరమార్థం ఉంది. 4 చేతుల తల్లిని 4 వదనాలతో స్తోత్రం చేస్తున్నాడు అనడంతో ఆయన 4 వదనాలతో స్తోత్రం చేస్తున్నట్టు అర్థం ఏంటి? ఆయన 4 వదనాలు 4 వేదాలు కనుక 4 వదనాలతో స్తోత్రం అంటే చతుర్వేదములు అమ్మనే స్తుతిస్తున్నాయని చెప్పడం. చతుర్వేదములు అమ్మ స్తోత్రములే, వాటితో స్తుతిస్తున్నాడు. పైగా అందులో కోరుకుందిట, ఆ చేతుల దగ్గర నిలబడి స్తోత్రం చేస్తుంటే మిగిలిన 4 తల్లకైనా రక్షణ లభిస్తుంది అనుకుంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే అయ్యవారు ఒక పని చేశారు ఈయనకి. అంతకుముందు బ్రహ్మదేవుడికి 5 తలకాయలు ఉండేవి. ఆయన ఊరుకోకుండా మొదటి తలకాయతో అహంకారపూరితంగా ప్రవర్తించాడు. దానితో శివుడి నుంచి వీరభద్రుడు వచ్చి ఆ తల గిల్లేశాడు. అందరికీ తెలిసిన కథే. ఎవరా? శివుడే గిల్లాడు. వీరభద్రుడు అంటే ఆయన రూపమే కదా. అందుకు శివుడు వల్ల ఒక తల పోయింది. నాన్నొక్కడు కొడితే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న కొడుతున్నాడు అంటే ఏంటంటే అలా కొట్టేస్తారు అని పిల్లాన్ని రక్షిస్తుంది. అదేవిధంగా నాన్నగారు ఒక తల గిల్లేశారు కనుక మిగిలిన 4 తలకాయలను రక్షించుకుందామని 4 చేతులు తల్లి దగ్గరికి ఇచ్చాడు. ఇక్కడ ఆవిడేం చేసింది? 4 చేతులతో 4 తల్లికి అభయం ఇచ్చేస్తుంది. అది ఎందుకంటే చేతులు 4 అయినా అభయమే. అవి అభయ ముద్ర పట్టక్కర్లే, ఆ చెయ్యి అంటేనే అభయం. తెలుసుకోండి, ఇక్కడ ఆ 4 చేతులతో ఇచ్చేవన్నీ అభయమే. కనుక 4 తలకాయల వాడికి ఆ 4 తల్లైనా క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుని 4 తలలతో 4 చేతుల తల్లిని ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే చతుర్నాం శీర్షానాం సమం అభయహస్తార్పణధియా. ఆ 4 చేతుల్ని అభయహస్తములుగా చేసి తన 4 తలల్ని మళ్ళీ గిల్లిపారేయకుండా కాపాడుతుంది అని నమ్మకంతో వచ్చి స్తోత్రం చేస్తున్నాడమ్మా అని చెప్పారు ఇక్కడ. దీన్ని బట్టి శివుడు కోపగించుకుంటే అమ్మ రక్షించగలదు అని ఒక భావం. అలా రక్షిస్తుందా అంటే శివుడు కోపగించుకుంటే గురువు రక్షించగలడు, గురువు కోపగించుకుంటే శివుడు కూడా రక్షించడు అని శాస్త్రం చెప్తోంది మనకు వాక్యం. అమ్మవారు గురుమండల రూపిణి. శివుడు ఎప్పుడు కోపగించుకుంటాడు? బ్రహ్మదేవుడు ఎంత తప్పు చేయగలమండి మనం శివుడు కోపగించుకోవడానికి? ఆ తప్పు చేయడం కూడా చేత కాదు. శివుడు కోపం ఏది వస్తుందని శాస్త్రం శివుడే చెప్తాడు ఒక చోట. శృతి స్మృతి మమైవాజ్ఞ. శృతి స్మృతులు నా ఆజ్ఞలు, అంటే ధర్మము నా ఆజ్ఞ. దాన్ని పాటిస్తే నేను సంతోషించేవాడికి రక్షణ ఇస్తాను, దాన్ని ఉల్లంఘిస్తే వాడు శిక్షార్హుడు అన్నాడు ఇక్కడ. ఈశ్వరుడు కృత్యమేది. ఈశ్వరుడు అంటే ప్రపంచానికి ప్రభువు. ప్రభువు యొక్క కృత్యం ఏంటంటే తాను నియమించిన చట్టం శాస్త్రం, దాన్ని అనుసరిస్తే అనుగ్రహిస్తాడు, దానిని అతిక్రమిస్తే శిక్షిస్తాడు. అంతే కదా. ఎప్పుడైనా పాలనలో అదే ఉంటుంది. తాము ఏర్పరిచినటువంటి చట్టాన్ని అనుసరిస్తున్నంత కాలం నీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలన్నీ వస్తాయి. అందుకే ఆయన కోపగించుకునే పని అంటే ఇది. అలాంటిదేదో తప్పు చేసేసాం, తప్పు చేసి అయ్యా ఇకపై చెయ్యను అని ఆయన దగ్గరంటే ఆయన తొందరగా కరగడు. ఇకపై చెయ్యనని నిశ్చయించుకుని గురుమండల రూపిణి అని అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ తల్లి 4 చేతులతో అభయమిచ్చి ఇక నువ్వు దెబ్బతినకుండా చక్కగా క్షేమంగా ఉండేటట్టు చేస్తుందనే భావం కూడా దీనివల్ల గ్రహించవలసింది. కనుక అమ్మ 4 చేతుల్లో ఏం పట్టుకుందని కాదు, 4 చేతులతో అభయమిస్తోంది అని తెలుసుకోవాలి ఇక్కడ. పైగా అసలే ఎర్రని చేతులు, ఎర్రని చేతి గోరింటు కూడా పెట్టుకున్నది. దానితో అంగుళులు. సాధారణంగా ఎవరికైనా చేతుల భాగం వచ్చేటప్పటికి ఎరుపుదనం వస్తుంది, అంగుళుల దగ్గర మరింత కనబడుతుంది.
అసలే ఆ ఎర్రని తల్లి చేతి ఎర్రదనం దాని అంగుళులు ఇంకెలా ఉంటాయో చూడాలి. హస్తాన్ని కూడా పద్మాలతో పోల్చడం మనకు కనబడుతుంది ఇక్కడ. అమ్మ హస్త పద్మం. పద్మానికి ఒక లక్షణం ఉంది. పద్మము యందు ఉండేది పద్మాదేవి అన్నారు ఇక్కడ. పద్మ అంటే మహాలక్ష్మి. మహాలక్ష్మి పద్మంలో ఉంటుందిట. అది పద్మాలు కూడా లక్ష్మీ స్వరూపములే అని చెప్తారు. అంటే లక్ష్మి ఉంటే లక్ష్మీ కళ ఉంటుంది. కానీ పద్మములు లక్ష్మీ కళలు ఉంటాయి. అమ్మవారి చేతుల్లో ఉన్న లక్ష్మి మామూలుగా పద్మాల్లో ఉన్న లక్ష్మి కంటే గొప్ప లక్ష్మి అన్నారు ఇక్కడ. లక్ష్మి ఉన్న కమలం ఎలా శోభిస్తుందో అలా శోభిస్తున్నాయట హస్తములు. నఖానాముద్యోతై నవనలిన రాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయ కథయామ కథము మే కయాచిద్వా సామ్యం భవతు కలయాహంత కమలం యది క్రీడల్లక్ష్మీ చరణతల లాక్షారసచనం. ప్రతి వర్ణంలో కూడాను అతిలోక సౌందరం అనే మాట కనబడుతుంది. లోకాతీత లావణ్య అమ్మవారిది. అసలు లలిత అనే మాటకి ఒక అర్థం చెప్తూ లోకాతీత లావణ్యాత్ లలితాతేన శోచ్యతే అని శాస్త్రవాక్యం. లోకానికి అతీతమైన లావణ్యం అంటే లోక వికారములకు అతీతమైనటువంటి లావణ్యం కలది కనుక లలిత. అందుకే లోకంలో ఏదైనా వస్తువుని మనకు అర్థం కావడం కోసం పోల్చి చెప్తారే కానీ దాన్ని మించి ఉంటుంది అని వశిన్యాది వాగ్దేవతలు ఆధోరణి అనుసరించారు. న్యక్కార్ రదనచ్చద పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అని చెప్పినప్పుడు ఒక భౌతిక వస్తువును ఉపమానంగా చెప్పినప్పటికీ దాన్ని మించి ఉన్నది అని లోకాతీతం అనే భావాన్ని స్ఫురింపజేస్తున్నారు. ఇక్కడ కూడా భగవత్పాదులు వారు ఏం చేస్తున్నారంటే, అమ్మ సాధారణంగా ఇక్కడ కూడా ఉమే అని సంబోధించారు. ఉమానామం ఒకటి మహా గొప్ప నామం అని చెప్పుకున్నాం. భవానీ, ఉమా, శివ ఇవి అమ్మవారి రహస్య నామములు. ఉమా అంటే ప్రణవవర్ణస్య వ్యత్యాస రూప అన్నారు. ఓం అనేది శివుని చెప్పేటటువంటి అక్షరం, మంత్రం. అకార ఉకార మకారములు కలిస్తే ఓం అయింది. అందులో ఈ అకారం తీసి మకారం చివరికి తగిలించు అన్నాడు. తీసి అంటే అక్కడ వదిలేయకూడదు దాన్ని. ఆ ఊమాలో ఆ తీసిస్తే అని వస్తుంది. అక్కడికి అకారం తగిలించు ఉమానామం అవుతుందండి. అక్కడ ప్రణవం పరమేశ్వరుడైతే ప్రణవశక్తి ఉమా కనుక ఉమా అంటే సామాన్యమైంది కాదు. అందుకే ఉపనిషత్తు ఉమా శబ్దాన్ని చెప్పింది. ఉమా హైమవతి బహుశోభమాన అని ఇక్కడ. అందుకే మళ్ళీ ఇక్కడ ఉమే అని సంబోధించాడు. అమ్మా పద్మంతో నీ చేతుల్ని పోల్చాలి, ఏదో కవులం గనక హస్తపద్మములు అంటాం. కానీ పద్మంతో ఎలా పోలుస్తామమ్మా? ఒకవేళ పద్మం చక్కగా వికసిస్తే దాని మీద మహాలక్ష్మి ప్రత్యక్షమైతే ఆ మహాలక్ష్మి పాదాలకు పెట్టుకున్న పారాణి ఆ పద్మాలకు అంటితే అప్పుడు ఆ పద్మాలని నీ చేతి సౌందర్యంలో కొంత భాగంగా ఉందని పోల్చవచ్చు అన్నారు ఇక్కడ. పైగా అది కలయ. కలయ అంటే 16వ భాగం అని అర్థం. ఇక్కడ కళ అంటే షోడశ సంఖ్య. అంటే సంపూర్ణం 16 కళలు అయితే అందులో 16th పార్ట్ అంటే 1% చెప్పచ్చు. 1% అంత అల్పం అనమాట. అంతలో పోల్చొచ్చు వేటిని పద్మాలని. ఎప్పుడు అవి చక్కగా వికసించి అందులో లక్ష్మీదేవి ఉంటే ఆ లక్ష్మీదేవి యొక్క పాదముల యొక్క లత్తుక పారాన్ని అంటుకుంటే అప్పుడు నీ చేతులతో వాటిని ఏదో 16వ భాగం సరిపోయింది అనొచ్చు అని చెప్పినప్పుడు ఎంత విశేషమైన భావం చెప్తున్నారు చూడండి. ఎందుకంటే ఆ నఖములు ఎర్రగా ఉన్నాయి, వాటికి తోడు గోరింట, పైగా అమ్మ చుట్టూ అనంగ కుసుమ అనంగ మేఖల ఇత్యాదులు అమ్మవారికి అలంకారం చేస్తారు. అలంకారం ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. దానితో గోళ్ళు ఎర్రగా కనబడుతున్నాయి, వేలుకొసలు ఎర్రగా కనబడుతున్నాయి. వాటితో ఇలా పట్టుకుంది ఆయుధములు. ఆ చేతులు అందంగా కనబడుతున్నాయి. అవి చూస్తుంటే లక్ష్మీదేవి యొక్క లత్తుక పారాన్ని అద్దినట్టుగా అనిపిస్తుంది. చేతులు మృదువుగా కనబడుతున్నాయి. అలా అని పద్మాలతో పోలుద్దామంటే అంతకంటే గొప్పగా ఉన్నాయి. అలాంటి చేతులకు నమస్కారము అంటున్నారు. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే పద్మములు లక్ష్మి ఉంటుంది. అమ్మవారి యొక్క హస్తపద్మంలో సర్వలక్ష్ములు ఉన్నాయి. జగత్తుకు కావలసిన సర్వ సంపదలు ఇవ్వగలిగినటువంటి హస్తపద్మములు అని స్ఫురింపజేస్తున్నారు. అటువంటి హస్తపద్మములకి నమస్కారం చేసుకుంటూ ఆ చేతుల్ని ప్రతిరోజు పొద్దున్నే తలుచుకోవాలంటారు తెలుసా? ప్రాతస్మరణ శ్లోకాల్లో ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రక్తాంగుళీయల సదంగుళి పల్లవాఢ్యాం మాణిక్య హేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్దధానాం. చేతులు ఇలా పెట్టి అలా మడత పెట్టేటప్పటికల్లా ఒక లత అందంగా చుట్టుకున్నట్టు కనబడుతున్నాయి. అమ్మవారి 4 చేతులు కలిపితే ఒక కల్పలతల్లో ఉన్నాయి. కల్పలతలకి సాధారణంగా చిగుళ్ళు అవన్నీ ఉంటే అందంగా కనబడతాయి. అలాగా నీ అంగుళులు చిగుళ్ళులాగా కనబడుతూ ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటే చేతులు కల్పలతల్లా ఉన్నాయమ్మా అన్నారు ఇక్కడ. కల్పలతలకు ఉన్న లక్షణం ఏంటంటే కల్పలత కల్పవృక్షము అంటే భక్తులు ఏది సంకల్పిస్తే అది ఇచ్చేది కల్పలత.
అది అమ్మవారి చేతుల్ని లక్ష్మి ఉన్న పద్మముల కంటే గొప్పవి అన్నప్పుడు సర్వైశ్వర్యమునిస్తుందని చెప్పారు. అమ్మవారి చేతుల్ని కల్పలతలతో పోల్చి చెప్పినప్పుడు ఏది సంకల్పిస్తే దాన్ని ఇవ్వగలిగిన చేతులు అని, ఇచ్చే చేతులు అమ్మవి, పుచ్చుకునే చేతులు మనవి అని చెప్పుకున్నాం. ఆ ఇచ్చే చేతుల యొక్క వైభవాన్ని ఇంత చక్కగా వర్ణించారు గనక అమ్మ చేతులు సనాతన ధర్మానికి, భారతదేశానికి, భక్తులకి అభయమిచ్చుగాక అని నమస్కారం చేసుకుంటూ, ఈ కామరాజకూట వర్ణన అంటే కటి నుంచి కంఠం వరకున్న అమ్మ యొక్క స్వరూపం, మంత్రం యొక్క కామరాజకూట వర్ణన. అందుకే ఆ వర్ణన ధ్యానం చేస్తున్నంతసేపు ఆ కామరాజకూట మంత్రోపాసన లభిస్తుంది. ముఖధ్యానం వాగ్భవకూట ఫలాన్ని ఇస్తుంది. కంఠం నుంచి కటి వర్ణంలో ఇది ప్రధానం. అందులో వక్షస్థల వర్ణన కొన్ని శ్లోకంలో ఎందుకు చెప్పారు, ఎందుకంటే అమ్మ మాత. మాత అంటే పోషించున్నది అని మరువద్దు, ఆ పోషించే తల్లి. అందుకు ఆ పోషక స్థానం, పిల్లవాడికి కావలసింది ఆహారం, ప్రాణం, రక్షణ, ఆ మూడు ఇవ్వగలిగేది అమ్మ యొక్క హృదయం. దీనిపై అనేక శ్లోకములు వర్ణించారు. ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పుకుందాం. తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయపారావార పరివహతి సారస్వతమివ దయావత్యాదత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత. అమ్మాని యొక్క స్తన్యము అది అమృత ప్రవాహం అందులో ఉన్నది. పైగా సారస్వతమివ, సరస్వతీ సంబంధమైన అమృత ప్రభావం. అందుకే సరస్వతీ స్తన్యమును కూడా వర్ణించేటప్పుడు ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనత్వయం ప్రసిద్ధి చెంది ఉన్నది. ఈ సంగీత సాహిత్యములు కూడా సరస్వతీ స్వరూపం. కూడా సారస్వతం అంటే కేవలం లిటరేచర్ మాత్రమే కాదు, సరస్వతీ సంబంధమేనా అన్నప్పుడు సంగీతము సాహిత్యము రెండు చెప్పుకోవాలి ఇక్కడ. పైగా సంగీతమైన సాహిత్యమైన కళయైన పరమార్థం జ్ఞానం, వాటి పరమార్థం జ్ఞానం. జ్ఞానం అనగా పరబ్రహ్మజ్ఞానం, దానికి శివజ్ఞానం అని మాట. అందుకే మీరు ఏ విద్య నేర్చుకున్నా విద్య యొక్క పరమార్థం మాత్రం పరావిద్య. ఈ మాట మనకి దత్తాత్రేయ సంహితలో మహానుభావుడు బృహస్పతి చెప్తాడు. లౌకిక విద్యలు కూడా వాటి పరాకాష్ఠ దశకు వెళితే బ్రహ్మ విద్యగా మారిపోతాయని. మీరు వైద్యం నేర్చుకున్నా, ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా పరాకాష్ఠ దశకు వెళితే మాత్రం బ్రహ్మ విద్య. మరి నాకు అలా అనిపించలేదంటే నువ్వు అంత దాకా వెళ్ళలేదని అర్థం. ఇక్కడ కొంత దాకా వెళతాం, లోకంలో బతకడానికి పనికొచ్చింది స్టాప్ చేసి ఇదే చెప్పుకుంటూ బతికేస్తుంటాం. దాని పరమార్థానికి వెళితే అది అక్కడికి వెళుతుంది. ఈ రహస్యం చెప్పినటువంటి ఋషులకు నమస్కారం చేసుకుందాం. ఈశాన సర్వ విద్యానాం అనే మాట ఎందుకన్నారు ఇక్కడ అర్థమవుతుంది. కానీ ఏ విద్యని తక్కువ చేయకూడదు. లోక వ్యవహారంలో అపరావిద్య పరావిద్య అన్న అపరావిద్యను కూడా దాని పరాకాష్ఠ దశకి వెళితే పరావిద్యలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ. కానీ అమ్మ పిల్లల్ని అపరావిద్యలను బతుకుతూ ఉండరా అని చెప్పదు, పరావిద్య ఇచ్చే వరకు ఊరుకోదు ఆ తల్లి, పరిపూర్ణని చేస్తుంది పిల్లల్ని. అందుకే ఆ తల్లి తన వక్షస్థలం ద్వారా ఇచ్చిన విద్యల వల్ల, ఆ సారస్వత అమృతం వల్ల అది తాగినవాడు కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత ద్రవిడ శిశువు ఆస్వాద్య. ఒక ద్రవిడ శిశువు నీ వక్షస్థల స్తన్యపానం వల్ల కవుల్లో ప్రౌఢుడై గొప్పవాడయ్యాడమ్మా అన్నారు. ఎవరా ద్రవిడ శిశువు? ఇప్పుడే తెలుసుకోవాలి. అమ్మ వక్షస్థల జన్యమైన స్తన్యం యొక్క గొప్పతనం చెప్తున్నారు. ఇక్కడ చెప్పడంలో సౌందర్యం, ఆ స్తన్యపానం వల్ల వాడు జ్ఞాని అయ్యి గొప్ప కవి అయ్యాడు. కవి అంటేనే గొప్ప జ్ఞాని అని అర్థం అండి. కవి మాట జ్ఞానికే చెప్తారు. అది కవిం పురాణం అనుశాసితారం అంటూ పరమాత్మను స్తుతించారు. వేదంలో కవి శబ్దానికి అర్థం జ్ఞాని అని. అదే కవీనాం కవిం గణపతి అంటాం, అందుకు కవి శబ్దం అంత గొప్పది. అలాగా ఒక ద్రవిడ శిశువు గొప్ప కవి అయిపోయాడమ్మా అన్నారు. ఎవరి ఉంటారు? పెద్ద ఆలోచన చేయాలి. శంకరులకు పూర్వం ఒక ద్రవిడ శిశువు ఉన్నాడు. ద్రవిడ అనగానే మళ్ళీ తెలుసుకోవాలి. ద్రవిడ ఆర్య అనేటువంటి ఆర్య ఎవరు ఆర్యులు వచ్చి దండయాత్ర చేశారు, ద్రవిడుని తరిమి కట్టిన దొంగ చరిత్రం అని ఇన్నాళ్ళు చదివి బతికేశాం. అది తప్పుడు చరిత్ర అని నేటి వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కొంతమంది చరిత్రకారులు విదేశాల వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకా మనం చెవులతో వినట్లేదు వాటిని. ఇంకా ఆర్యద్రావిడి సిద్ధాంతమని పాశ్చాత్యులు దేశాన్ని ముక్కలు చేయడానికి సృష్టించినటువంటి ఏ సిద్ధాంతం ఉందో అది పట్టుకు వేలాడుతున్నాం. ద్రవిడ ఆర్య తెగలు కావు, ప్రాంత విశేషాలు. ద్రవిడ అనేది ప్రాంత విశేషం. ఆర్య సంస్కృతి ఆర్ష సంస్కృతి అంటే వేద సంస్కృతి. అది ఆసేతు శీతాతలం ఒక్కటే, ఇది తెలుసుకోండి. ఇక్కడ ప్రాంత విశేషమే తప్ప సంస్కృతి మాత్రం అంతా ఒకటే. అందుకే అక్కడ మనం ఏ రామకృష్ణ శివ అనుకుంటామో ఇక్కడ అవే అనుకుంటున్నాం. సంస్కృతి అంతా ఒక్కటే, ఇది తెలుసుకోవాల్సిన విషయం. ద్రవిడ శిశువు అంటే ద్రవిడ ప్రాంతములు అంటే మనకి చరిత్రలో ద్రవిడ ప్రాంతములు అంటే ఆంధ్రదేశం, కర్ణాటక, అలాగే తమిళనాడు,
మహారాష్ట్ర, మలయాళం ఇవి ద్రవిడ దేశములు, దక్షిణం వైపు ఉన్నవి. ఇవి ద్రవిడ దేశములు అంటారు వ్యవహారంలో. ఇప్పుడు ఈ ద్రవిడ శిశువు ఎవడయ్యి ఉంటాడు ఆలోచించాలి. శంకరుల జీవితంలోంచి ఒక కథావృత్తాంతాన్ని కొన్ని శంకర విజయ ఆధారంగా, మాధవ విద్యారణ్యుల శంకర విజయాలని కథ లేదు, మరికొన్ని శంకర విజయాల ఆధారంగా చెప్తారు. శంకరుల యొక్క తండ్రి శివగురువు, ఆయన రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టడం అలవాటు. ఒకసారి గ్రామాంతరంకి వెళ్ళినప్పుడు ఇతరికి పిల్లవాడికి అప్పచెప్పేట. ఈయన నువ్వు పెట్టరా నైవేద్యం అంటే తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చాడు. నైవేద్యం అంటే తింటుంది అనుకున్నాడు, ఆవిడ తినలేదు. నైవేద్యం పెట్టి తెచ్చేయడం తెలియలేదు దీనికి. అమ్మ నువ్వు తింటావన్నారు, ఇంకా తినలేదేమ్మా అంటే ఆవిడ ప్రత్యక్షమైంది ఆయన ఏడుపు విని. ఇచ్చిన నైవేద్యం అంతా తాగేసింది. అప్పుడు మళ్ళీ ఏడ్చెట్ట. అమ్మ నీకు పాయసం ఇస్తే నువ్వు కొంత మాకు ఇవ్వాలి, ఎందుకంటే మా నాన్న నీకు నైవేద్యం పెట్టి మాకు తేవడం చూస్తున్నావు, అంటే నువ్వు కొంత తీసుకుంటే మాకు ఇస్తావని అనుకున్నావు, ఇప్పుడు మొత్తం తాగేసేవి అలాగా అన్నాడు. ఇక్కడ నాకు పాలు కావాలి, పాయసం కావాలని ఏడవడం మొదలెట్టాడు. ఓ తీసుకోపోతే ఏడుపు, తీసుకుంటే ఏడుపు, బాగుంది. వెంటనే ఒళ్ళో పెట్టుకుని స్తన్యం ఇచ్చిందిట ఆదిశంకరులకి. దానితో ఆయన ఎంత గొప్ప ప్రౌఢిక వెయ్యారు అని కథ చెప్తారు. అయితే ఇది కథకి ప్రమాణం ఏం లేదు. అయితే ఇది శంకరులు తన గురించి అలా రాసుకుంటారని గొప్ప ప్రౌఢిక విని అని అయి ఉండదు. ఇది ఒక కల్పిత కథే అనుకోవాలి. బాగుంది అనుకుంటే బాగుంది అనుకో, నష్టమేమీ లేదు. కానీ శంకరుల ఉద్దేశం ఎవరు ఏంటంటే, శంకరులకు పూర్వమే ఒక ద్రవిడ శిశువు ఉన్నాడు, ఆయనకి కథ వర్తిస్తుంది. సరిగ్గా చిదంబరానికి దగ్గర శీర్గాళి అని క్షేత్రం ఉంది, దాని బ్రహ్మపురి అని పేరు. బ్రహ్మపురి నిలయ త్యాగరాజనుత అని కీర్తనలో మహానుభావుడు త్యాగరాజ స్వామి వారు ఆయన్ని స్తుతించారు. శీర్గాళి అంటారు, అది చిదంబరానికి దగ్గరలో ఉంటుంది. అక్కడ శివగురు ఒక మహానుభావుడు ఉండేవాడు, శివాచార్యుడు. అప్పటికి అవేదిక మతాలు కొన్ని వ్యాపించాయి. ఈ దేశంలో పుట్టి ఈ దేశపు సంస్కృతికి వ్యతిరేకమైన అవేదిక మతాలు అవి తొలగి వైదిక మతం అంటే సనాతన ధర్మం వ్యాపించాలని తపన పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారి నోముల పంటకు పిల్లవాడు ఉద్భవించాడు. అతనికి 2 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఒక మార్గశీర్ష మాసం వచ్చింది. మార్గశీర్ష మాసం శివునికి విష్ణువుకి కూడా ప్రీతి. శివభక్తులు శివాలయాల్లో, విష్ణు భక్తులు విష్ణువాలయాల్లో ఆరాధన చేసుకుంటారు. ఆ ఉషస్నానం చేయడం కోసమని తండ్రి బయలుదేరుతుంటే ఈ చిన్న పిల్లవాళ్ళు వచ్చి నేను వస్తాను ఇచ్చాడు. ఆ ఏడుపు ఆపితే ఉషకాలం దాటిపోతుందేమో అనుకుని పిల్లాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఆయన తీసుకువెళ్ళి అక్కడ నేను స్నానం చేసినప్పుడు ఎవరికొవరికి అప్పగించవచ్చు, నేను స్నానం చేసి వచ్చేస్తానని తీసుకెళ్ళి అక్కడ పిల్లవాడిని పెట్టి, ఈయన స్నానంకి దిగి వచ్చేటప్పటికల్లా అక్కడ ఎవరు కనబడలేదు. పిల్లవాడు ఒక్కడిని అక్కడ పెట్టి స్నానం చేసి వచ్చేద్దామని కోనేరులో దిగి బయటకు వచ్చేటప్పటికల్లా ఒక వింత జరిగింది. తండ్రి కోనేరులో దిగానే తండ్రి కనబడక నాన్న 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 అని ఏడవడం మొదలెట్టాడు. ఆయన ఆ గోపురం వైపు చూస్తూ నాన్న నాన్న అని అంటూ ఉంటే ఇతను స్నానం చేసి వద్దామలే ఎదేడుస్తాడు, నేను రాలేదు. కానీ ఆ నాన్న వచ్చాడండి అక్కడికి. వృషభ వాహనరుడే పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ పిల్లవాడి జన్మ జన్మల సాధనది. ఆ ప్రత్యక్షం అవగానే ఆయన చూసి ఏడుపు మనిచాడు ఆయన. అప్పుడు ఇదిగో పిల్లవాడు ఏడుస్తున్నాడు, పాలు పట్టు అని పక్కనున్న జగన్మాతకు చెప్పాడు ఆ శివుడు. ఆయన చెప్తే జగన్మాత దిగి వచ్చి అక్కడ గట్టు మీద కూర్చుని పిల్లవాడు నొళ్ళో పెట్టుకుని స్తన్యం ఇచ్చిందండి. అది తాగుతున్న పుట్ట అమ్మవారి యొక్క చెవిలో అలకులు ఇలా కదిలిస్తూ తాగట్ట పిల్లవాడు. కుమారస్వామికి పట్టిన భాగ్యం మళ్ళీ పిల్లాడికి పట్టింది. తాగేసిన తర్వాత అతడు ఏడుపు మానేసి కింద పెట్టి అంతర్ధానం అయిపోయింది ఆ తల్లి. తండ్రి పైకి వచ్చాడు మెట్లు మించి. చూసేటప్పటికీ పిల్లవాడు ఏడుపు మారేయడం బాగుంది, కానీ ఆ పెదవుల చివర పాల చుక్క కనిపడింది. ఈ పిల్లాడికి ఎవరేమి ఇచ్చేశారో ఈ సమయంలో, ఎవరిచ్చారు చెప్పు 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 అన్నాడు. ఆయన చూపేటి తిప్పట్లేదు, అటే చూస్తున్నాడు అంతర్ధానమై వెళ్ళిపోయిన ఆకాశం వైపు. వీడు ఎవరో ఏదో తాగించేసి ఉంటారు, వీడికి ఏమో మత్తప్పిందేమని చెప్పురా చెప్పు అని అక్కడ ఉన్నటువంటి బెత్తం తీసుకుని బెదిరిస్తున్నాడు. అప్పుడు ఏ నాన్న ఇచ్చాడో చెప్తాడండి. తలపై నమలిపించుము దాల్చి కంఠా నీలిమతో సప్పభూషితుడైన తండ్రి అని మొదలెడతాడు. అద్భుతమైన పదిగం చెప్పాడు ఆయన. అంటే 10 వాక్యాల అద్భుతమైన గీతాన్ని ద్రవిడ భాషలో చెప్పాడు. ఎవడు 2 ఏళ్ల పిల్లవాడు. అది విని ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడిని భుజాన్ని ఎత్తుకుని ఆలయ దర్శనానికి వెళ్తాడు. అక్కడ నుంచి ఒక్కొక్క పదిగం ద్వారా శివతత్వాన్ని వ్యాప్తి చేస్తూ తిరిగిన మహానుభావుడి పేరు జ్ఞాన సంబంధర్. ఆ మహానుభావుడు 16 ఏళ్ల ప్రాయంలోనే ఆనాడును దుర్మతాలన్నీ ఖండించి ఆది శైవ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసినటువంటి మహానుభావుడు. ఇప్పటికీ తమిళనాడు నలుగురు అనే పేర్లతో ముందు జ్ఞాన సంబంధుణ్ణి, తర్వాత సుందరార్, అప్పరు, మాణిక్యవాచకరు నలుగురిని స్తుతిస్తారు. జ్ఞాన సంబంధుడు రచించిన పదిగాలు ఇప్పటికీ లభ్యమవుతున్నాయి. ఒక్కొక్కటి కూడా వేద తత్వాన్ని మనకు అందిస్తాయి. అంత గొప్ప కవి ఎలా కాగలిగాడంటే, అమ్మా నీ వక్షస్థలం నుంచి వచ్చిన సారస్వతామృత పానం వల్ల ఆయన ప్రౌఢ కవి కాగలిగాడమ్మా అని అమ్మవారి వక్షస్థల భావనతో ఆ శిశువుని భావించాడు. అంటే స్త్రీమూర్తి యొక్క వక్షస్థలం
భావించగానే శిశుత్వం తనకు కలిగిందంటే మాతృభావనతో దర్శించడం ఇందులో కనబడుతున్న ఉదాత్తమైన తత్వం అండి. అయితే ద్రవిడ శిశువు అంటే ఈయనమాట అనుకుంటే తప్పు లేదు, కానీ అసలు ద్రవిడ శిశువు ఒకడున్నాడు. ద్రవీభూతమైన శిశువు ద్రవిళ. ద్రవీభూతం అంటే అబార్టెడ్ చైల్డ్ అని చెప్పచ్చు. ఇక్కడ ద్రవీభూతం వచ్చాడు. ఎవడయ్యా అంటే పరమేశ్వరుడి నుంచి వచ్చిన తేజస్సు అమ్మవారు భరించడానికి ఇంకా సందర్భం కుదరక తప్పితే ఆ తేజస్సు ద్రవీభూతమై భూమి మీద పడగానే శివశక్తుల ఆజ్ఞతో దాన్ని అగ్ని స్వీకరించి వాయువు సహాయంతో తీసుకువెళ్ళి గంగలో కలిపితే గంగా ద్రవీభూతమైన శివ తేజస్సును తీసుకువెళ్ళి రెల్లు తుప్పులో పడితే శరవనమునందు దాని నుంచి ఉద్భవించిన సుబ్రహ్మణ్యుడే అసలు ద్రవిడి శిశువు అన్నారు. ఇక్కడ ఆ సుబ్రహ్మణ్యుడు అమ్మవారి యొక్క స్తన్యపానం చేసిన శిశువు, అందుకే గొప్ప కవి కాగలిగాడు అన్నారు. అందుకు కుమారస్వామిని కవుల్లో గొప్పవాడంటారు. సుబ్రహ్మణ్య ఉపాసన కవితా ప్రతిభని, సంగీత ప్రతిభని, విద్యని ప్రసాదిస్తుంది అని శాస్త్రం చెప్తున్నటువంటి గొప్ప విషయం. అందుకే సుబ్రహ్మణ్య ఉపాసన సారస్వతోపాసన కింద పెద్దలు చెప్తారు. ఈ రహస్యం పోతన గారికి తెలుసు. అందుకే భాగవతం రాయబోతూ పురాణింపం దొరంకొంటి, మహాపురాణానికి కావ్యం చేయబోతున్నాను, నేను దేనికైనా అర్హుణ్ణమ్మా నేను అంటూ పుట్ట శరంబునన్ మొలువ అంభోయాన పత్రంబునన్ నెట్టంగల్గను కాళిగొల్వను పురాణింపం దొరంకొంటి మీదెట్టే వెంట చరింతునమ్మ తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్ పట్టున్నా కగుమమ్మ నమ్మితుజమి బ్రాహ్మీ దయాంభోనిధి అన్నారు. అక్కడ మొట్టమొదట పుట్ట అంటే పుట్టలో పుట్టలేదు. శరంబునన్ మొలువ, శరవణంలో పుట్టలేదు అంటే ఎవరు? పుట్టలేదంటే వాల్మీకిని కాను. శరంబునన్ మొలువ అంటే సుబ్రహ్మణ్యుని కాను. అంభోయాన పాత్రంబునన్ నెట్టంగొల్వను, పడవ నడుపుతుంటే పుట్టినవాడిని కాను అంటే వ్యాసుణ్ణి కాను. కాళిగొల్వను, కాళిదాసుని కాను. ఈ పురాణ రచన ఎలా చేయగలనమ్మా అన్నారు. అందులో రెండో వాడెవడు? సుబ్రహ్మణ్యుడు. అంటే కవుల వరుసలో పెట్టాడు. అది సుబ్రహ్మణ్యుడు పెద్ద కవి అండి. అందుకే టాలెంట్కి సంబంధించి శాస్త్రంలో షణ్ముఖీ ప్రతిభ అని ఒక ప్రతిభ ఉంది. మనం బహుముఖ ప్రజ్ఞాశాలి అని వాడుతూ ఉంటాం. బహుముఖ ప్రజ్ఞాశాలికి శాస్త్రమైన శబ్దం షణ్ముఖీ ప్రతిభ. అంటే సుబ్రహ్మణ్య స్వామి ముఖాలు వృత్తాకారంలో ఉంటాయి, పైన ఊర్ధ్వముఖం కనిపిస్తుంది. ఇది అన్ని కోణముల యందు కలిగిన జ్ఞానానికి సంకేతం. అందుకే మల్టీ టాలెంటెడ్కి సంస్కృతం షణ్ముఖీ ప్రతిభ అంటారు. అంత ప్రతిభా పాఠవాల పిల్లవాడికి రావడానికి కారణం అమ్మా నీ స్తన్యపాన మహిమ. అవి శివజ్ఞాన క్షీరమది, శివజ్ఞాన క్షీరమది. ఆ క్షీరపానం చేతనే సుబ్రహ్మణ్యుడు శివభక్తునికి ఆచార్యుడు. మరువద్దు సుబ్రహ్మణ్యుడు. ఈయనే వామదేవుడనే మహర్షి మేరు పర్వతం దగ్గర తపస్సు చేసి సాక్షాత్కరింపజేసుకుంటే ఈ సుబ్రహ్మణ్యుడు ప్రణవతత్వాన్ని బోధిస్తాడు. దాన్ని స్కంద గీత అంటారు. ఇందులో ఉపనిషత్తుల్లో మహావాక్యములకు వ్యాఖ్యానం చెప్తాడు కుమారస్వామి. కానీ కుమారస్వామి ఆచార్యుడు. ఇప్పుడు ఆయన పేరున ఒక పురాణమే ఉంది, స్కంద పురాణం. జ్ఞానస్వరూపుడైన, అందుకే ప్రథమో జ్ఞానశక్త్యాత్మ, ద్వితీయ స్కంద ఏవత అంటే స్వామి నామాలు చెప్తారు ఇక్కడ. అలాంటి సుబ్రహ్మణ్య స్వామిని గుర్తు చేసుకుంటున్నారు. అది ద్రవిడ శిశువు అంటే సుబ్రహ్మణ్యుని అర్థం చెప్పచ్చు. మరి జ్ఞాన సముద్ర అర్థం తీసేద్దామండి, ఎందుకు తీసేయడం? చక్కగా ఉంది, అది కూడా స్వీకరించవచ్చు. మొత్తానికి అమ్మ ఇచ్చిన జ్ఞానస్తన్య మహిమని ఇప్పుడు మనం నమస్కారం చేసుకుని అటుపై దివ్యమైనటువంటి అమ్మ పాదముల వైపు సమీపిస్తూ ఉన్నాం. Oh